వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంటా. ఈ రోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. రాంపల్లిలో వస్తుంది. నాగారం మున్సిపాలిటీలో హౌస్ కోసం పర్మిషన్ తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలోనే ఇస్తాను, మీరు తప్పకుండా చూడొచ్చు. ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ మీరు ఆల్రెడీ thumbnail లో చూసారు. సో చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో 150 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది. 27/50 డైమెన్షన్స్ తో 1250 SFT అయితే ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. 2 BHK 2 టాయిలెట్ బాత్ వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ టూర్ మొత్తం చేసి చూపిస్తాను. అదే విధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. వెబ్ లో కూడా 14 న్యూ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇక డిలే చేయకుండా మనం ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది వైట్, గ్రే, మిలిటరీ గ్రీన్, మెరూన్, ఎల్లో కలర్స్తో పాటు టైల్స్ వచ్చి ఎలివేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుందని మీరు చూడొచ్చు. టైల్స్తో పాటు వచ్చి ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ముందుకు తీసుకెళ్ళేది ముందుగా ర్యాంప్ మీరు గమనించవచ్చు, చాలా బాగా వచ్చిందండి. గ్రానైట్ ఇంకా కాంక్రీట్ యూజ్ చేశారు. ఇది 30 feet రోడ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది మీరు ఏ హ్యాచ్ బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్తున్నాను అండి. ఇంటి లోపల మీరు గమనిస్తే ముందుగా పార్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఈ విధంగా గ్రానైట్ తోటి చాలా బాగా వస్తుందండి. మీరు చూడొచ్చు, ఈ విధంగా గ్రానైట్ తోటి చాలా బాగా వస్తుంది, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు గమనించినట్టయితే స్పేస్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేశారు. ఎలాంటి హ్యాచ్ బ్యాక్ అయినా మంచిగా పడుతుంది ఇక్కడ, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇక్కడ మీరు గమనిస్తే మనకి స్టేర్స్ అనేవి ఈ విధంగా గ్రానైట్ తోటి యూజ్ చేశారు, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు స్టీల్ రైలింగ్ కూడా కంప్లీట్గా వచ్చింది. వాష్ ఏరియాలో కూడా గ్రానైట్ ఇంకా టైల్స్ యూజ్ చేశారు. ఇక్కడ మనకి వాటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. అక్కడ కూడా వాటర్ అవుట్పుట్ బయటికి లోపలికి వస్తుంది. వాషింగ్ మెషిన్ కోసం ఇక్కడ కూడా ఒక పోర్ట్ అయితే ఇచ్చారు, ఎలక్ట్రిక్ పోర్ట్. సౌత్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టయితే మనకి 15 inches వరకు వస్తుందండి. సో ఇప్పుడు నేను మీకు లోపల తీసుకునే వాళ్ళకి మనకి ఇండిపెండెంట్ హౌస్ లోపల ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ అనేది ఈ విధంగా వస్తుంది. ఆల్మోస్ట్ 3 feet దాకా వస్తుంది. 27/50 డైమెన్షన్స్ కాబట్టి ఇక్కడ నుంచి మీరు గమనిస్తే పార్కింగ్ స్పేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి మెయిన్ డోర్ అనేది ఇండియన్ టేక్ వుడ్ అయితే వస్తుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఫ్లోరింగ్ విషయానికి నేను చెప్తున్నానండి. ఫ్లోరింగ్ మార్బుల్ అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇంకా పాలిషింగ్ కూడా కాలేదు, కంప్లీట్గా పాలిష్ అయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు, జిప్సమ్ ప్లస్ పాలిష్ షీట్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. టీవీ యూనిట్ విషయానికి వచ్చేటప్పటికి మీరు గమనిస్తే మనకి ఆల్మోస్ట్ ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. వ్యూ అనేది మొత్తం గ్రానైట్ ఇంకా టైల్స్ యూజ్ చేసి చాలా బాగా వచ్చింది. వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే 6/4 డైమెన్షన్స్తో UPVC విండో అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. అదేవిధంగా సీటింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి అట్లీస్ట్ 8 members 9 members కూర్చునేంత కెపాసిటీ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు 8 members 9 members కూర్చునేంత కెపాసిటీ అయితే వస్తుంది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను హాల్ నుంచి డైనింగ్ పూజా రూమ్ చూపిస్తాను. ముందుగా మీరు పూజా రూమ్ గమనించవచ్చు. పూజా రూమ్లో ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుందండి. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా బాగా వచ్చి ఇద్దరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుందండి, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ డైనింగ్ స్పేస్ నేను మీకు చూపిస్తున్నాను. డైనింగ్ టేబుల్ 4 టేబుల్ యూజ్ చేసుకోవచ్చు. 4 టేబుల్ రౌండ్ ఆర్ రెక్టాంగిల్ షేప్ ఏదైనా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా నార్త్ సైడ్లో ఒకటి స్మాల్ డోర్ ఒకటి ఇచ్చారు. అదేవిధంగా ఈస్ట్ సైడ్లో కూడా ఒకటి చిన్న డోర్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. హ్యాండ్ వాష్ యూనిట్ ఇక్కడ వచ్చి ఒకటి 3/4 డైమెన్షన్స్తో UPVC విండో అయితే వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లోరింగ్ కూడా మీరు గమనించవచ్చు, ఒక డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ చాలా బాగా కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ ఓపెన్ కిచెన్ మీకు చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్ మీరు గమనించవచ్చు, మొత్తం U ప్లాట్ఫామ్ లాగా వస్తుందండి. U ప్లాట్ఫామ్ లాగా ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా బాగా వస్తుంది. అయితే మీరు ఇక్కడ చూసుకున్న వుడ్ వర్క్ చేయించుకోవచ్చు, అదర్ షెల్ఫ్స్కైనా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కాకుండా నార్మల్ 480 liters 520 liters రిఫ్రిజిరేటర్ అయినా పడుతుంది, అంత స్పేస్ అయితే వస్తుంది. మనకి వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఎలక్ట్రిక్ పోర్ట్స్, చిమ్నీ కోసం ఎలక్ట్రిక్ పోర్ట్స్ కూడా ఇచ్చి 7 feet హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. 3/3 డైమెన్షన్స్తో UPVC విండో వచ్చింది. గ్రైండర్ ఓవెన్ కోసం కూడా పోర్ట్స్ అయితే చాలా బాగా వచ్చి చాలా ఎక్సలెంట్గా వచ్చింది, మీరు కూడా గమనించవచ్చు. మన కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఆల్మోస్ట్ 2 feet వచ్చిందండి. సో చాలా మంచిగా స్పేస్ కూడా చాలా బాగా వచ్చింది.
సో ఇప్పుడు నేను మీకు ఇంటి వెనకాల సైడ్ ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అది చూపిస్తున్నాను. సెట్ బ్యాక్స్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా 3 feet అయితే వచ్చింది, మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు. అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి 300 feet బోర్వెల్ అయితే వచ్చింది చూడొచ్చు. సో ఇంతసేపు మీరు ఇక్కడ ఇంటీరియర్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. మనకి ఒకటి అటాచ్ టాయిలెట్ బాత్తో ఒకటి కామన్ టాయిలెట్ బాత్ అయితే వచ్చింది. సో 2 వెస్టర్న్ స్టైల్ అయితే ఇచ్చారు. నేను అది కూడా ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు. ముందుగా మనకి ఆర్చ్ అనేది ఈ విధంగా వస్తుంది, వుడ్ ఫినిషింగ్తో ఆర్చ్ అయితే వస్తుంది. ఇది ఇటు సైడ్ మొత్తం వుడ్ ఫినిషింగ్తో వస్తుంది. మీరు కామన్ టాయిలెట్ ఇప్పుడు చూస్తున్నారు. కామన్ టాయిలెట్ వచ్చేసి మనకి ఈ విధంగా వెస్టర్న్ స్టైల్లో వస్తుందండి, వెస్టర్న్ స్టైలే వస్తుంది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ కూడా మనకి ఈ విధంగా మార్బుల్తో పాటే వస్తుంది, డైమండ్ ఫినిషింగ్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చి ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సౌత్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండోస్ వచ్చేస్తే గ్రిల్స్ కూడా ఆల్రెడీ పెట్టారు. షెల్ఫ్స్ కూడా ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుందండి. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్లో తీసుకెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా మంచి స్పేస్తో కింగ్ సైజ్ బెడ్స్ పట్టేంత స్పేస్ అయితే వస్తుందండి. అదేవిధంగా సౌత్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో, అల్మారా స్పేస్, షెల్ఫ్స్ వచ్చి సజ్జా కూడా వచ్చి స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా బాగా వస్తుంది. ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా ఇక్కడ వస్తుందండి, అది కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీకు నేను అటాచ్ టాయిలెట్ బాత్ అయితే చూపిస్తున్నాను. అటాచ్ టాయిలెట్ బాత్ మీరు చూడొచ్చు ఈ బెడ్రూమ్కి. సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఎక్సలెంట్గా ఉందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మీకు చాలా ప్రాక్టికల్గా అనిపిస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. సో ఇంతసేపు మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 78 lakh rupees కోట్ చేస్తున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1 kilometer డిస్టెన్స్తో అయితే ఉందండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు చూస్తుంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తూ మీకు సైట్ విజిట్ చేయగలుగుతాను. ఆల్రెడీ వెబ్లో 14 న్యూ హౌసెస్ నేను అప్లోడ్ చేశాను. అవి మీకు నచ్చినట్టు అయితే మీరు తప్పకుండా ఆ డీటెయిల్స్ తోటి నన్ను కాంటాక్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఓన్లీ 1 kilometer డిస్టెన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ నాగారం మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ అయితే ఉందండి. సో డిలే చేయకుండా మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెల్ఫ్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.